నాకు ఫ్యూ డేస్ నుంచి 1 వీక్ నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఆ కోపం అన్నప్పుడు ఎంతమంది బయటకొచ్చి మాట్లాడారు, ఎంతమంది మాట్లాడారు. అంటే మేము క్షమాపణ చెప్పారు, ఇంకొకటి అవును. చేశారు. అవును. బట్ ఎందుకు ఈ టీసీఎస్ ఇష్యూ వచ్చిన తర్వాత ఒక పొలిటికల్ లీడర్ గాని, సో ఇప్పుడు మీరు ఎవరైతే సో ఫార్ మేము మంచి ముస్లిమ్స్ అని చెప్పుకున్న వాళ్ళు, ఇప్పుడు హిందూస్ వచ్చి మాట్లాడారు కదా! అరే మా వాళ్ళు చేసింది తప్పురా అని చెప్పి మాకేం వాడికి స డబ్బులు మాకే ఇచ్చారు. మాకేం సంబంధం? అండ్ ముస్లిమ్సే కదా! ఎవరెక్కడ పోతే మాకెందుకు? అంటే గుడ్ ముస్లిమ్స్ ఆన్సర్ ఇలా ఉంటది. ఎవరెక్కడ పోతే మాకెందుకు? మా లైఫ్ ఇది. అంతే ఉంటుంది. పోనీ వాళ్ళది వదిలేసేయండి. సెక్యులర్స్, సమ్ కాంగ్రెస్ పీపుల్, సమ్ కమ్యూనిస్ట్, సమ్ లెఫ్ట్ లిబరాండో గ్యాంగ్. ఆళ్ళకిప్పుడు వాళ్ళది కళ్ళు కనిపించదు ఇప్పుడు. వాళ్ళకి చెవులు వినిపించదు. వాళ్ళ నోటికి జిప్పప్ వేసుకొని వాళ్ళకి చాలా పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. సో, దే కుడెంట్ ఏబుల్ టు స్పీక్. దే ఆర్ సెలెక్టివ్. సెలెక్టివ్‌గా మాత్రమే టార్గెట్ చేస్తారు వాళ్ళు. సో, మేము మాత్రం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే మాకు మత పిచ్చి పడుతుంది. అది ఏ మత పిచ్చి చెప్పమంటే చెప్పరు. ఎప్పుడు మీరు క్రిస్టియన్స్ మీద, ముస్లిమ్స్ మీద పడి ఏడుస్తారు. మేము ఎప్పుడు ఏడవం. మీరు స్టాప్ చేయండి అన్నీ. మేము పీస్‌ఫుల్‌గా ఉంటాం. ఇటు మత కన్వర్షన్‌లు ఆపేసేయండి, ఇటు జిహాదులు ఆపేసేయండి. మాకేం పనుంది ఇంకా? మేము కూడా మా జాబ్స్ చేసుకుంటూ మేము హ్యాపీగా ఉంటాం కదా! మనకో లైఫ్ ఉంది. ఎంజాయ్ యెస్. చేస్తాం. యెస్. మనం కూడా ఎంజాయ్ చేస్తాం గదా! యాహ్! అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇట్లాంటి హైదరాబాద్ ప్లేసెస్‌లో అన్ని సేల్ చేస్తా ఉన్నారు. బికాజ్ ఎక్కడ లేనంత ఫ్రీడమ్ హ్యాపీగా ఇక్కడే బతకొచ్చు అని చెప్పి చాలా మంది ఇక్కడ మన యెస్. దగ్గర ఎక్కువ మన వాళ్ళ కన్నా కూడా వేరే కంట్రీస్ నార్త్ యాహ్! నుంచి వచ్చి ఇక్కడ రీసెంట్ డేస్‌లో నేను వినింది ఎక్కువ చూసింది. కరెక్ట్. ఇక్కడ ఉండే ఎక్కువ సేల్ చేసే అపార్ట్మెంట్స్ కానీ నార్త్ వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. అవును. అవును. సో వై అంటే బికాజ్ అక్కడ హ్యాపీగా ఫ్రీడమ్‌గా ఉండొచ్చు. యెస్. వర్క్ చేసుకోవచ్చు. వీకెండ్‌లో హ్యాపీగా యెస్. ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే టెన్షన్స్ ఇవని చెప్పేసి చెప్తున్నారు రీసెంట్ డేస్. కరెక్ట్. ఈ ప్లేస్‌ని కూడా ఇంకా స్పాయిల్ చేయటానికి సిద్ధమైపోయారు. మీరు చూడండి నాట్ ఓన్లీ ఇప్పుడు టీసీఎస్ ఒక్కటి బయటకొచ్చింది. ఇలా అన్ని కంపెనీల్లో ఉంటాయి. ఒక టాటా కన్సల్టెన్సీ ఎందుకవుతుంది? ఇట్స్ నాట్ అబౌట్ ద టాటా కంపెనీ ఇష్యూ కాదు కదా! అయితే వాళ్ళ సీఈఓ చెప్పిన మాటలు మాత్రం చాలా ఓకే. మేము ఎంక్వైరీ వేస్తాం. మేము చూస్తాం. మేము తీసేసాం. ఇట్లాంటి ఒక ఫార్మల్ టాక్స్ చేస్తున్నాడండి. దిస్ ఈజ్ రిడిక్యులస్. అండ్ తనిష్‌కి ఇచ్చిన యాడ్స్ కూడా రీసెంట్‌గా అలానే ఉన్నాయి. ఒక మొహం మీద ఓ బొట్టు లేకుండా. అంటే మన పండగలకి మళ్ళీ. మన దీవాళి పండగకి తనిష్‌కి యాడ్ ఇస్తారు. సో, వాళ్ళకి ఏ బొట్లు ఉండవు. ఇప్పుడు లెన్స్ కార్ట్ వాడి షీట్‌లో చాలా సంవత్సరాలుగా వాడికి కంప్లెయింట్ ఎళ్తూనే ఉన్నాయి. బుర్కా అలౌడ్. బట్ నాట్ బొట్టు అలౌడ్. యాహ్! హిజాబ్ అలౌడ్. కానీ ఇట్లాంటి తాడ్లు నాట్ అలౌడ్. రూల్స్ ఫర్ ఓన్లీ హిందూస్. అసలు వాళ్ళ మీద పడి ఎందుకు? గవర్నమెంట్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాలంటే తాళి కూడా ఉండకూడదు. చేతికి ఎర్ర దారాలు అంటే తీసేయాలి. వాళ్ళకి హిజాబ్లు అలౌడ్. తప్పు ఎవరిది? ప్రభుత్వాలది. ప్రభుత్వాలు అలా ఉన్నాయి కాబట్టి వీళ్ళు రెచ్చిపోతున్నారు. అండ్ నేను ఇప్పటికీ చెప్తాను. ఇటు మతం మార్చి క్రిస్టియన్లది తప్పు లేదు. జిహాద్ కోసం జిహాద్ అంటే ఓన్లీ మనుషులు చంపడమే కాదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ జిహాద్. మీరు బతకడానికి ఇప్పుడు 30 క్రాఫ్ట్స్ ఉంటే 30 క్రాఫ్ట్స్‌లో వాళ్ళే ఉంటారు. వాళ్ళ జాబ్ వాళ్ళు పర్ఫెక్ట్‌గా చేస్తున్నారు. పర్ఫెక్ట్‌గా లేనిది హిందూస్ అనే అంటాను నేను. టెంపుల్స్ దగ్గర పూలు అమ్మేటోళ్ళు కూడా ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు. రీసెంట్‌గా ఒక టెంపుల్ దగ్గరికి ఒక ఇష్యూ జరిగింది. ఎందుకు ముస్లిం మతానికి మీరు పర్మిషన్ ఇచ్చారు? ఇంత పెద్ద టెంపుల్ అంటే, హిందువులు ఎవరు అమ్మడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళు హిందువులు మూర రూ. 40, రూ. 50 అమ్మడానికి ఉన్నారంట. వీళ్ళు రూ. 25, రూ. 30 కూడా అమ్మడానికి వీళ్ళు రెడీ ఉన్నారంట. అది సంగతి. అంటే తక్కువ రేట్ అయినా పర్లేదు. ప్రతి ప్లేస్‌ని కాంకర్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళున్నారు. మీరు చూడండి మీరు లైక్ అర్బన్ కంపెనీలో మీరు బుక్ చేయండి. ఎవరొస్తారు? మీరు ఏ క్రాఫ్ట్‌కైనా బుక్ చేయండి. వాళ్ళే వస్తారు. మీరు క్యాబ్స్ బుక్ చేయండి. మీరు బైకులు బుక్ చేయండి. అసలు ఏదైనా ఇండియాలో మీరు ఏదైనా బుక్ చేయండి. అమెజాన్ అవ్వచ్చు, మింత్రా అవ్వచ్చు, బ్లింకిట్ అవ్వచ్చు. సో, వాటెవర్ యూ బుక్ డన్‌జో అవ్వచ్చు. మొత్తం 70% వాళ్ళే ఉంటారు. బికాజ్ దే వర్క్ ఫర్ లెస్ పేమెంట్స్. రీసెంట్లీ మా ఫ్రెండ్స్ దానికి స్టోర్‌కి ఎంప్లాయీస్ కావాలంటే హిందూస్‌ని వాంటెడ్‌లీ హైర్ చేద్దామని చూస్తే దే ఆస్క్డ్ 45,000-50,000 లేదంటే మేము చేయమన్నారు. వీళ్ళు అయితే 35,000కి వచ్చేసారు. ఇట్స్ ఓకేలే అని హైర్ చేసేసారు. బికాస్ దే వర్క్ ఫర్ లెస్ పేమెంట్స్. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ ప్లేస్‌లో వాళ్ళు ఉండటం. వాళ్ళు వాళ్ళ పని పర్ఫెక్ట్‌గా చేస్తున్నారు. హిందూస్ ఏంటంటే మాకు చదువుకున్న వాటికే ఉద్యోగాలు రావాలి. మాకు గవర్నమెంట్ ఉద్యోగాలే కావాలి. మేము ఇవన్నీ చిన్నవన్నీ చెయ్యం అని. 70% హిందూస్ అలా ఉన్నారు. 30% ఇట్స్ ఓకే. దే ఆర్ వర్కింగ్. సో, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. సో బట్ చూస్తే ఈ పొలిటికల్ వాళ్ళు ఎవరు అంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు అందుకే ఎవరు మాట్లాడట్లేదు. మాట్లాడరు. ఓట్ బ్యాంక్ రాజకీయాలు. బట్ ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ కూడా మాట్లాడదు. కానీ అరే బీజేపీకి ఎవడు వీళ్ళు ఓట్లు వేయరు. సింపుల్ లాజిక్ అది. బట్ కరెక్టే కానీ బీజేపీ నుంచి కూడా ఎవరు బయటకు వచ్చి దీని రారు. గురించి అగ్రెసివ్ గా మాట్లాడిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. మాట్లాడకూడదు. అది రూల్ అదంతే. ఏ దేశము మాట్లాడదు. ఒక భారతదేశమే కాదు. నేను అదే చెప్తున్నాను. బ్రిటన్లో కూడా అంతే. అమెరికాలో కూడా అంతే.
న్యూయార్క్లో ద మెన్హాటన్ స్ట్రీట్లో కొన్ని వందల మంది ఇట్లా నమాజ్ రోడ్ మీద చేస్తే కూడా ఎవడు మాట్లాడు, అంతే, అట్లే ఉంటుంది. మరి ఘోరంగా ఇట్లా వాళ్ళ టార్గెట్, దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ ఓన్ టార్గెట్. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే మనం హిందువులుగా మిగలడం, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం మన జాబ్, అంతే. వాళ్ళ మీద అగైనెస్ట్ అవ్వడం మన జాబ్ కాదు. బీ ఏ హిందూ, లివ్ యాజ్ ఎ హిందూ, బీ ఏ స్ట్రాంగ్ హిందూ.